ఏది అప్పట్లో ఉన్నటువంటి మహానుభావుల ఫోటోలు పెట్టాలా పెట్టకూడదా ఇవన్నీ ఎవరు చెప్తారు? రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే ప్రతి కార్యాలయంలో గవర్నర్ ఫోటో పెట్టాలి, మరి ఎవరైనా పెడుతున్నారు? లేదు అసలు అది కూడా ఉండదు. ఫోటోలు అనేటటువంటి వ్యవస్థ ప్రభుత్వ నిర్ణయం. అంటే అంతే, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు ఏది పెట్టుకోవాలన్నది వాళ్ళ ఇష్టం. అంతే తప్పించి సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ మంత్రులందరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ రెండు అంశాలు, ఓకే రాజ్యాంగబద్ధంగా కొట్టేస్తే ఇంకా మనం ఏం చేయలేం, హైకోర్టు కానీ కొట్టేస్తే దాని గురించి మనం మాట్లాడలేం. కానీ రాజకీయంగా నైతికంగా ఈ రెండు విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు లేదంటే తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇవ్వాలని ఒక ప్రయారిటీ ఇచ్చిందా, లేదంటే నైతికంగా ఇప్పుడు ఆయనది పెట్టాలనుకుంటే మరి ఇంతకుముందు వీళ్ళ హయాంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు, మరి అప్పుడు వాళ్ళ ఫోటోలు ఏం పెట్టలేదు ఎక్కడ, ఇప్పుడు ఈయనకి కావాలని ఆ ప్రయారిటీ ఇచ్చి పెట్టించిందా? ఖచ్చితంగా. అంటే తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి మొట్టమొదటిసారి, అంటే ఇంతకుముందు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని నడిచింది, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని నడిచింది, కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుని నడిచింది. కాకపోతే కాంగ్రెస్తో కలిసి గెలవలేదు తెలంగాణలో, అంతే. మిగతా వాళ్ళతో పొత్తులు పెట్టుకుని గెలిచింది. కానీ వాళ్ళెవ్వరికీ ఇవ్వని ప్రయారిటీ పవన్ కళ్యాణ్ విషయంలో ఇచ్చింది. అంటే దాన్ని ఏమంటారంటే కాలానుగుణంగా మార్పులు చాలా చోటు చేసుకున్నాయి తెలుగుదేశం. అందులో తెలంగాణలో మూసుకుపోవడం కావచ్చు. అదే సందర్భంలో అంతకు ముందు లేనటువంటిది భారతీయ జనతా పార్టీతో పొత్తు తర్వాత మంత్రి పదవి ఇచ్చింది 2014-19లో 2 మంత్రి పదవులు కూడా ఇచ్చింది. అంతకుముందు ఎప్పుడు ఇచ్చేది కాదు అట్లా. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా ఇవ్వలేదు. ఈవెన్ 99లో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుంది కానీ రాష్ట్రంలో మంత్రి పదవులు ఇవ్వాలి. అప్పుడు ఎక్కువ సీట్లు కూడా ఓ రకంగా చెప్పాలంటే, అయినా కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. ఆ రోజున 12 స్థానాలు గెలిచింది బీజేపీ, అయినా ఇవ్వలేదు. మొన్నటిసారి 4 గెలిచినప్పుడు 2 మంత్రి పదవులు ఇచ్చింది 14. ఈసారి మళ్ళీ 8 గెలిస్తే 1 ఇచ్చింది మంత్రి పదవి. కాబట్టి వాళ్ళది ఒక్కొక్క పాలసీ ఆ టైంలో ఎలా ఆలోచించి తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం.